హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రముఖ దర్శకుడు దివంగత ఈవీవి సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నటులు ఆర్యన్ రాజేష్, అలాగనే అల్లరి నరేష్లకు తాతయ్య అయిన ఈదర వెంకట్రావు మంగళవారం అంటే జనవరి 20వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో మరణించారు. వెంకట్రావు భార్య వెంకటరత్నం 2019 మే 27వ తారీఖున మరణించారు. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివంగత ఈవీవి సత్యనారాయణ, ప్రముఖ దర్శకుడు. రెండో కుమారుడు ఈవీవి గిరి. మూడో కుమారుడు ఈవీవి శ్రీనివాస్. కుమార్తె ముల్లపూడి మంగాయమ్మ. ప్రముఖ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్లకు ఆయన స్వయాన తాతగారు. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటప్పయ్య పార్థివ దేహానికి నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ఈ మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఈదర కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.